హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మే మంత్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వింటారు, అట్ ద సేమ్ టైం యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ క్లాసెస్ అనేవి మీకు కెరియర్ కానీ, రిలేషన్షిప్ కానీ, మీ లైఫ్ కానీ యూస్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండి. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. మే మంత్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వింటారు అండ్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి మే నెలలో. మీ ఎనర్జీ చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్స్, అండర్ ద డెక్ ఎంప్రెస్. ఓకే, ఫస్ట్ మే నెలలో మీ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్, విచ్ మీన్స్ వండరింగ్ ఎనర్జీ అనొచ్చు దీన్ని, లేదా స్పైయింగ్ ఎనర్జీ అనొచ్చు, లేదా ఎవరినన్నా అలా అబ్జర్వ్ చేయడం అనొచ్చు. బట్ ఇది ఒక రకమైన ఎనర్జీ. ఇది పాజిటివ్ అని చెప్పలేము, నెగిటివ్ అని చెప్పలేము. బట్ ఎక్కువ మీరు వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ, వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. బికాస్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి దేని గురించి అయినా అనుకున్నప్పుడు యాక్షన్ తీసుకోండి. తీసుకోనా వద్దా అని వండరింగ్ ఎనర్జీ వద్దు. ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారు, ఎస్ యూ కెన్ గో హెడ్. అంటే ఇక్కడ మీరు వెయిట్ చేసి మీ టైంని అయితే వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఎంప్రెస్ అండర్ ద డెక్. మీరు ఎలా ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడు మీ డిగ్నిటీని అన్నది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, మీరు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా అది మీ ఫేస్లో కనిపించనివ్వరు, అట్ ద సేమ్ టైం ఎవరికి తెలియనివ్వరు, ఎక్సెప్ట్ మీ క్లోజ్ సర్కిల్ తప్ప. ఓకే, సో ఈ డిగ్నిటీ అనేది మీరు మెయింటైన్ చేస్తారు. అండ్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మీరు ఉంటారు. అందరూ కూడా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, మీ ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీ దగ్గర నుంచి సొల్యూషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా చెప్తారు అనే ఒక ఒపీనియన్ కూడా మీ మీద ఉంటుంది. ఎస్, మీరు కూడా అది మెయింటైన్ చేస్తూనే ఉంటారు. బట్ అది మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి మీరు సఫర్ అవుతున్నా సరే, మీరు దాన్ని గో త్రూ అవ్వాలని కాదు, అది కూడా ఆలోచించుకోండి. బికాజ్ మీరు మెంటల్లీ హెల్దీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిగ్నిటీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. బట్ ఫస్ట్ మీరు మెంటల్లీ హెల్దీగా ఉంటేనే, మెంటల్లీ ఫిట్గా ఉంటేనే ఫిజికల్లీ కూడా ఫిట్ ఉంటారు. మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మనం ఏదైనా గో త్రూ అయితే చెప్పడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తెలియకుండా ఉంచితే మన లైఫ్లో ఏం జరుగుతుందో అన్నది కూడా ఎవరికి తెలియదు. సమ్ టైమ్స్ అది మంచిది, బట్ సమ్ టైమ్స్ అది మంచిది కాదు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ అనమాట. అండ్ ఎలాంటి గుడ్ న్యూస్ వింటారు అని అంటే, మీరు ఎప్పటి నుంచో ఒక సిచ్యువేషన్ గురించి సఫర్ అవుతూ ఉన్నట్టయితే మే నెలలో దానికి ఒక సొల్యూషన్ అయితే రాబోతుంది. ఎస్పెషలీ ఏప్రిల్లో మీరు ఆ పర్టికులర్ విషయం గురించి చాలా ఓవర్ థింకింగ్ చేశారు, చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యారు, చాలా స్ట్రగ్లింగ్గా ఉంది మీ లైఫ్ అంతా. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఇన్ జనరల్ అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్ గురించి లేదా ఒక పర్టికులర్ విషయం గురించి సొల్యూషన్ కోసం మీరు చాలా చాలా ఫేస్ చేశారు. దానికి సంబంధించిన సొల్యూషన్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ అనేది మీకు మే నెలలో కనిపిస్తుంది. ఫైనల్లీ మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ రీచ్ అవడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో అదైతే ఖచ్చితంగా మీకు తిరిగి మీ హార్డ్ వర్క్ మీకు సక్సెస్ అయితే ఇస్తుంది. వై? బికాస్ ద వరల్డ్, చారియట్ అండ్ 5 of Wands. ఖచ్చితంగా ఎండింగ్ ఆఫ్ 1 సైకిల్ అండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్. మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మే. బికాస్ మీ లైఫ్లో ఏదైతే ఒక సైకిల్ ఉందో అది క్లోజ్ అయ్యి ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవబోతుంది, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మే. బికాస్ ద వరల్డ్ కార్డ్ అంటేనే
ఒక సైకిల్ ఎండ్ అయ్యి ఇంకో సైకిల్ బిగిన్ అవుతుంది. బట్ ఈసారి బిగిన్ అయ్యే సైకిల్ అది మీకు చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. బికాస్ చారియట్ మీరు చాలా చాలా గో త్రూ చేసి వచ్చారు. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు. గివ్ అప్ ఇవ్వకుండా చాలా చాలా అబ్స్టికల్స్ వచ్చాయి. మీతో పాటు స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు లేదా మీ పొజిషన్ లో ఇంకెవరన్నా ఉంటే గివ్ అప్ ఇచ్చేసేద్దరు. బట్ మీరు ఇవ్వలేదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు మిమ్మల్ని హోల్డ్ చేసుకుని ఈ ఫోకస్ అంతా ఎండ్ గోల్ మీద పెట్టారు. మీరు ఏదైతే గోల్ అనుకున్నారో అది రీచ్ అవ్వడం మీద పెట్టారు. ఫైనల్లీ మీరు మే మంత్ లో ఆ రిజల్ట్ అయితే చూడబోతున్నారు. బికాజ్ మీ హార్డ్ వర్క్ అనేది ఫైనల్లీ మీకు ఆ రిజల్ట్ ఇవ్వబోతుంది. చారియట్ అంటే నాట్ ఎన్ ఈజీ ఎనర్జీ అండి. బికాస్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు అదంతా గోత్రూ అయ్యారు. ఒక్కొక్కసారి మీకు ఎదర వే ఏంటో కూడా తెలిసేది కాదు మీరు ఈ జర్నీలో ఉన్నప్పుడు. బట్ ఏదైతే అది అయ్యిందని చెప్పి మీరు గాడ్ మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఫైనల్లీ మే మంత్ లో మీకు ఆ రిజల్ట్ రాబోతుంది. స్టిల్ మీరు చాలా మంది క్యారీ చేస్తున్నారు. ఒక ఎమోషన్స్ కావచ్చు, లేదా మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. మీరు ఏదైతే ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేశారో దాని రిజల్ట్ రావడం వల్ల మీరు వీటన్నిటి నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా. బికాజ్ మీరు మేబీ ఫిజికల్లీ ఎవరికి కనిపించకపోవచ్చు, ఎమోషనల్లీ మీరు చాలా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. అది ఎవరికి కనిపించదు కదా. అగైన్ ఎంప్రెస్ ఎనర్జీ, మీరు ఎంత గోత్రూ అవుతున్నా అది బయటకు కనిపించినది. సో అండ్ ఓవర్ థింకింగ్ ఆల్సో. కింగ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ సోర్స్. చాలా చాలా ఓవర్ థింకింగ్ చేశారు. చాలా నిద్రలేని రాత్రులు గడిపారు. మీరు గోల్ రీచ్ అవ్వడం కోసం అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి అవ్వచ్చు, లేదా రీయూనియన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు మే మంత్ లో ఎవరైతే రిలేషన్షిప్ లో స్ట్రగ్లింగ్ ఉన్నారో లేదా సెపరేషన్ లో ఉన్నారో, మే మంత్ లో ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది ప్రోగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, బట్ మీరు చేయాల్సిన ఒకే ఒక్క థింగ్ ఏంటంటే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలి. బికాజ్ 9 ఆఫ్ సోర్స్ అనేది చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ అండి. అది అంటే జస్ట్ ఓవర్ థింకింగే కదా అనుకుంటాం. బట్ దాని నుంచి ఆ లూప్ లోకి మీరు వెళ్తే దాని నుంచి బయటకు రావడం చాలా 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 కష్టం. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, లేదా మీరు ఒక గంట అరగంట కూర్చుని అలా ఉండిపోతున్నారో, ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే వెంటనే అక్కడి నుంచి లేచి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడమో, లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడమో, మీరు ఏదైతే గో త్రూ అవుతున్నారో అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీ ఎనర్జీ మీకు మళ్ళీ వస్తుంది. మే మంత్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. అదే మీరు ఏదైతే ఇప్పటివరకు ఎఫర్ట్స్ పెట్టారో దానికి సంబంధించి మీకు అయితే రిజల్ట్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ నెగిటివ్ లూప్ లో ఉన్నారో, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, ఒక డిఫికల్ట్ పాత్, దాని అన్నిటి నుంచి బయటకు వచ్చి ఒక న్యూ ఎనర్జీ, ఒక న్యూ సైకిల్ రాబోతుంది. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజెస్ అయితే మీరు మే మంత్ లో చూస్తారు. అట్ ద సేమ్ టైం కెరియర్ వైజ్ కూడా ప్రోగ్రెస్ చూస్తారు. మీరు దేనికోసం అయితే ఇప్పటివరకు కష్టపడ్డారు, లైక్ ప్రమోషన్ కావచ్చు, శాలరీ హైక్ కావచ్చు, అవన్నీ వస్తాయి. బట్ మీకు వచ్చే ముందు వస్తుందా రాదని ఒక టెన్షన్ కలిగిస్తారు. బట్ అది వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకసారి నేను 10 ఆఫ్ వాండ్స్ ని క్లారిఫై చేస్తాను. 8 ఆఫ్ వాండ్స్. నేను ఏదైతే చెప్పానో క్లారిఫై చేశాను. 8 ఆఫ్ వాండ్స్ అంటే గుడ్ న్యూస్. అగైన్ మీరు ఏదైతే దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ స్టక్ అయిపోయింది, చాలా రోజుల నుంచి స్టక్ అయిపోయింది, ఏ మూమెంట్ లేదు. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. సో ఏంటి లైఫ్ అనుకున్నప్పటికి కరెక్ట్ గా మీకు మే మంత్ లో ఒక పాజిటివ్ షిఫ్ట్ అయితే మీ లైఫ్ లో వస్తుంది. ఖచ్చితంగా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. 9 ఆఫ్ సోర్స్ విత్ 5 ఆఫ్ పెంటికల్స్. మీలో చాలా మంది ఒక లోన్లీ ఫీలింగ్ వల్లే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, నేను ఏదైతే చెప్పానో. సో మీరు ఏదైతే గో త్రూ అవుతున్నారో అది వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి, అది మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించడం వల్ల స్టక్ అవుతారు ఖచ్చితంగా. బికాజ్ మీ ప్రయత్నం మీరు చేయాలి, అప్పుడే మీకు ఈ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఏమీ చేయకుండా అలాగే కూర్చొని కార్డ్స్ లో వచ్చింది జరగాలంటే కాదు. బికాజ్ మీ ప్రయత్నం కూడా మీది ఉండాలి. బికాజ్ ఇలా జరుగుతుంది అని మీకు చెప్తున్నామంటే దాని తగ్గట్టు మీకు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు దాని తగ్గట్టు యాక్ట్ చేయాలి. యాక్ట్ మీన్స్ యాక్షన్ తీసుకోవాలి. సో నాకైతే ఇక్కడ ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ దానికన్నా ముందు ఓవర్ థింకింగ్ నుంచి మీరు బయటపడాలి. అండ్ మీ లైఫ్ లో ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవబోతుంది. ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్ ఎండ్ అయ్యి ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవబోతుంది. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం, దాని తర్వాత ఎనర్జీ ఒరికల్ మెసేజెస్. 6 ఆఫ్ వాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. అగైన్ మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ దానికంటే ముందు మీరు బయటికి రావాలి, స్టక్ ఎనర్జీ నుంచి, ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలి. యూనివర్స్ గైడెన్స్ లో కూడా ఇదే కనిపిస్తుంది. అలా వచ్చినట్టయితే మీకు వచ్చే సక్సెస్ చాలా 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 పెద్ద సక్సెస్. లైక్ మీ ఉన్న సర్కిల్లో మీరు ఒక మినీ సెలబ్రిటీ,
నేమ్ అండ్ ఫేమ్ ఎవ్రీథింగ్. అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే అగైన్ టేకింగ్ యువర్ పవర్ బ్యాక్ నో మ్యాటర్ వాట్. అంటే ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు ఆనెస్ట్ గా ఉండండి, నిజం వైపు నిలబడండి, డబ్బు ఉందని గర్వం చూపించొద్దు. యా, కొంతమంది మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది బికాజ్ మీరు సరిగ్గా వాళ్ళతో మాట్లాడకపోతే ఓకే మీరు చాలా అరోగెంట్, మీరు చాలా స్ట్రబన్ అనుకుంటారు. బట్ వన్స్ మీరు కలిస్తే చాలా బాగా మాట్లాడతారు. అది వాళ్ళకి తెలియక మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది, మిమ్మల్ని జడ్జ్ చేసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా మీకు ఒక సిచ్యువేషన్ నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోండి, బట్ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఓవర్ థింకింగ్ నుంచి, స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రండి. అలా వస్తే ఖచ్చితంగా చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ డోర్ టు వాల్యూస్. మీకు ఖచ్చితంగా మే మంత్ లో మనీ అన్నది మీరు చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు, అది ఏ రూపంలో అయినా కావచ్చు. అట్ ద సేమ్ టైం మీకు వాల్యూ పెరుగుతుంది, మీ వర్క్ కి వాల్యూ పెరుగుతుంది. జర్నీ మే నెలలో మీరు కొన్ని ట్రావెలింగ్స్ చేసే అవకాశం ఉంది. లేదు అని అంటే ఏదైతే మీ లైఫ్ లో జరుగుతుందో ఇదంతా మీ జర్నీలో ఒక పార్ట్. అండ్ యాక్షన్, అగైన్ నేను చెప్పాను, ఏదైనా ఒక దాని గురించి యాక్షన్ తీసుకోవాలని మీకు అనిపిస్తే యాక్షన్ తీసుకోండి, అంతేగాని వండరింగ్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీలో ఉండద్దు. అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, మీరు యాక్షన్ తీసుకోవాలి అన్నది. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లిబ్రా. ఇది కూడా చెప్పాను, ఎవరైతే సెపరేషన్ ఉన్నారో మళ్ళీ మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, మీ రిలేషన్షిప్ లో ప్రోగ్రెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. ఎవరైతే మీ ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కామ్ డౌన్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయడం, అట్ ద సేమ్ టైం మీ ఎమోషన్స్ ని, మీ లైఫ్ ని మీ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నథింగ్ ఈస్ అట్ సెట్ ఇన్ స్టోన్ మ్యూటబుల్ మోడ్. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ ని మీరు సెట్ చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు, బట్ అది మీ వల్ల అవ్వడం లేదు. సో అలాంటి సిచ్యువేషన్ ని మీరు సరెండర్ చేసేయండి యూనివర్స్ కానీ, గాడ్ కానీ, డివైన్ కానీ. అక్కడ స్టక్ అయిపోకండి. వెరీ సోన్ క్లియర్లీ డిసైడ్ వాట్ డూ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నో. అగైన్ క్లారిటీ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, లేదా కోరుకుంటున్నారు అని అంటే క్లియర్ గా ఉండాలి, మీ కోరిక అయినా మీ ఇంటెన్షన్ అయినా. వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. అగైన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ లైఫ్ లో కోసం రావడం కోసం మీరు వెయిట్ చేస్తున్నారంటే అది వెయిట్ చేయొచ్చు ఖచ్చితంగా, బికాస్ దానికోసం మీరు వెయిట్ చేయడం అనేది వర్త్ వెయిటింగ్. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. అగైన్ మీరు ఎవరికైనా మీ ఇష్టాన్ని కానీ, మీ ఫీలింగ్స్ ని కానీ ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటే ఎస్ చేయండి అని అర్థం. ద చేజర్ ఇన్ ఎ కోడిపెండెంట్ రిలేషన్షిప్, ఎ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ ఇష్యూస్. మీ రిలేషన్షిప్ లో ఒక పర్సన్ చేజర్, ఒక పర్సన్ రన్నర్. అది కూడా ఎందువల్లనంటే ఈ పర్సన్ నన్ను వదిలేస్తారేమో అనే ఒక ఫియర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది. సో అలాంటి రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత టాక్సిక్ అయిపోయే అవకాశం ఉంది. బోత్ రిసీవింగ్ వాట్ యు నీడ్, ప్రోగ్రెషన్, అరైవింగ్, మూవింగ్ ఆన్, క్లోజర్ ఇష్యూస్. కొంతమంది రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు, బట్ క్లోజర్ సరిగ్గా లేదు, మళ్ళీ వస్తారేమో తిరిగి అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. బట్ మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రోగ్రెషన్ అనేది కనిపిస్తుంది. అడిక్షన్, కోడిపెండెంట్, అబ్సెషన్, పొసెషన్, కంట్రోలింగ్ హ్యాస్ అ బ్లాక్ రీస్ట్రైన్. ఖచ్చితంగా చాలా మంది కోడిపెండెంట్ రిలేషన్షిప్ లో ఉన్నారు, విచ్ ఈస్ టాక్సిక్. మీరు నిజంగా అలాంటి రిలేషన్షిప్ లో ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే క్విట్ దట్ రిలేషన్షిప్, వాక్ అవే ఫ్రమ్ దట్ రిలేషన్షిప్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ క్లాసెస్ మీకు కెరియర్ కి, రిలేషన్షిప్స్ కి, మీ లైఫ్ కి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.